ఓకే, అందరికీ నమస్కారం. నిన్నటి రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. నిజంగా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. నిన్నటి రోజు నుంచి మాలో స్పందన కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఉమ్మడి పార్టీ. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో ప్రజలకు ఏమైతే అవసరమో, ప్రతి ఇంటికి ఏం అవసరమో అది గుర్తించి ఈరోజు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ముఖ్యంగా 5 సంవత్సరాలుగా డిఎస్సీనే లేదు, అలాంటిది ఈరోజు మొదటి సంతకమే మెగా డిఎస్సీ చేస్తున్నాం. వృద్ధాప్య పెన్షన్ కూడా 4,000 రూపాయలు, 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం. దివ్యాంగులకు కూడా 6,000 రూపాయల పెన్షన్. అంతేకాకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు, నెలకు 1,500 రూపాయలు పెన్షన్ రూపంగా కూడా ఇవ్వబోతున్నాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవ్వబోతున్నాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఆర్టీసీ ఛార్జీ ఫ్రీ అయిపోతున్నాం. యువకులకు ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఉమ్మడి ప్రభుత్వంలో ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా మన నిరుద్యోగ భృతి కూడా 3,000 ఇవ్వబోతున్నాం. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే యువత పక్కదారి పట్టే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో యువతకు ఉపాధి లేదు. అంతేకాకుండా మరి తల్లి దీవెన కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. ఒక్కరికి 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురున్నా కూడా 45,000, నలుగురున్నా కూడా 60,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం. ప్రతి రైతుకు ఒక పాస్బుక్ సంవత్సరానికి 20,000 రూపాయలు కూడా ఆసరాగా, రైతుకు పెట్టుబడి ఆసరాగా కూడా 20,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా ఉచిత ఇసుక ఈ 5 సంవత్సరాల్లో ఏ చెరువు చూసినా, ఏ ఏరు చూసినా ఇసుక దోపిడీ చేశారు. మన ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉచిత ఇసుక కూడా ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లు తీసేశారు. నిరుపేదలైన పేదలందరికీ భోంచేయాలా, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేయబోతున్నాం. అదేవిధంగా భూ హక్కు చట్టం రద్దు చేస్తున్నాం. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో చేసిన సర్వే రాళ్ళు కూడా అప్పట్లో చేసిన రాళ్లే. అప్పుడు కూడా వాళ్ళు బ్రిటిషర్లు కూడా ఇలాంటి పరిపాలన చేయలేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భూ చట్టం పెట్టి రాళ్లు బాటారు, జగన్ భూరక్ష అని పెట్టారు. కాబట్టి భూ హక్కు చట్టం కూడా రద్దు చేయబడుతున్నాం. అదేవిధంగా ఇంటింటికి కుళాయి ఇవ్వబోతున్నాం. అంటే బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఈ ఖచ్చితంగా పూర్ టు రిచ్ ప్రజలందరూ, పూర్ టు రిచ్ అంటే సామాన్యమైన ప్రజలు కూడా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో కూడా చేయబోతున్నాం. మరి కరెంటు ఛార్జీలు పెంచాము. అదే కాకుండా చేనేత కార్మికులు చూసాం 5 సంవత్సరాలుగా చాలా చేనేత